ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఉదయం కలెక్టరేట్లో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు సీఎంను కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇచ్చారు. వారి నుంచి విరాళాలు తీసుకున్న అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు ఎనికేపాడు వెళ్లారు. అక్కడి నుంచి పొలాల మీదుగా ప్రయాణించి రైవస్ కాలువ, ఏలూరు కాలువ దాటి వెళ్లి బుడమేరు ముంపు ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు. ఏలూరు కాలువపై పంటుపై ప్రయాణించి అవతలి గట్టుకు చేరుకొని ముంపు ప్రభావంపై పరిశీలన జరిపారు. బుడమేరుకు పడిన గండను పూడ్చే పనులపై సమీక్ష చేశారు చంద్రబాబు. అనంతరం కేసరపల్లి వంతెన వద్ద బుడమేరు ప్రవాహాన్ని పరిశీలించారు ఆయన. బుడమేరు డ్రైన్లో వరద ప్రవాహం వివరాలు అధికారులను అడిగి చంద్రబాబు తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అక్కడి నుంచి మధురానగర్ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు ముంపు ప్రాంతాన్ని పరిశీలించారు. ఇరుకైన ప్రాంతంలోకి వెళ్లి మరీ అక్కడ పరిసరాలు పరిశీలించడం గమనార్హం. అక్కడి నుంచి దేవీనగర్, పసుపుతోట, సింగనగర్ గవర్నమెంట్ ప్రెస్ పరిధిలో పర్యటించారు. ప్రమాదకర ప్రాంతాల్లో పర్యటించి అక్కడ పరిస్థితి, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. దేవీనగర్ ప్రాంతంలో ముఖ్యమంత్రి రైల్వే బ్రిడ్జిపై పర్యటనలో ఉన్న సమయంలోనే ట్రైన్ వచ్చింది. దీంతో ఆ సమయంలో సీఎం చంద్రబాబు పక్కన ఉన్న ర్యాంప్ పైకి వెళ్లారు. ట్రైన్ వెళ్లిన తర్వాత అక్కడి నుంచి కదిలారు. తదుపరి అక్కడి నుంచి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. తదుపరి ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా కేంద్ర మంత్రి చౌహాన్కు వరద తీవ్రత గురించి వివరించారు.